నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? ఎందుకనంటే కాంగ్రెస్ ఇప్పుడు కాదు కదా, ఎప్పటి పార్టీయో అది. అందుకు అందరికి కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీ ఒక రకంగా ఉన్న వాళ్ళకే బాగుంటుంది. కాంగ్రెస్ అనండి ఈ పేదవాళ్ళకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకు కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి అంత అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి కాకుండా మళ్ళీ మోడీ గారికే ఇస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు కదా. రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు చేస్తూ ఉంటే వస్తుంది. రాహుల్ గాంధీ లేదని ఎట్లా చెప్తాం? ఇప్పుడు బీజేపీ కూడా నరేంద్ర మోడీ కూడా డైరెక్ట్ కాలేడు కదా. అతను కూడా చేస్తూ 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 అనుభవపూర్వకంగా చేస్తూ ఉన్నాడు. రాహుల్ కూడా అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఛాన్స్ ఇస్తే అతను కూడా చేస్తూ ఉంటాడు. వన్ బై స్టెప్ తీసుకొని అన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మోదీ గారు అంటే ఇప్పుడు ఇండియాని ఒక నెంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చారు. ఎకనామిక్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అందరికీ అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయనకే మళ్ళీ వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయనకు అన్ని విధాలుగా అంటూ లేదండి. బీదవాడుగానే ఉన్నాడు, ఉన్నవాడు ధనవంతుగానే ఉన్నాడు. ఇప్పుడు ఒకప్పుడు మేము కాంగ్రెస్ చిన్నప్పుడు మేము చూస్తే ఎన్నో పేదవాళ్ళకు ఎన్నో బెనిఫిట్స్ వచ్చాయి. మేకలు, గొర్రెలు, ఆవులు, ఇండ్లు, ఆ రకంగా చాలా మేము చిన్నప్పటి నుంచి చూస్తే కూడా. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చేయడు అని మీరు ఎలా అనుకుంటున్నాం? రాహుల్ గాంధీ కూడా చేస్తాడు, కాకపోతే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇప్పుడు మత గొడవలు జరుగుతాయని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇప్పుడు హిందూకి ముస్లిమ్స్కి అసలు పట్టించుకోరని చెప్పేసి అంటున్నారు. అదే బీజేపీ ఉంటే కలిసిమెట్టుగా ఉంటాయి, ఐక్యమత్యంగా ఉంటారని చెప్పేసి అంటున్నారు. అలా ఏమి ఉండదండి. ఎందుకంటే ఇంతకుముందు పూర్వం కూడా కాంగ్రెస్ ఉన్నది, మత కళాలు ఉన్నాయి, అంత సామరస్యంగానే కలిసిమెలిసి ఉన్నారు కదా. ఇప్పుడు కూడా అలాగే కలిసిమెలిసి ఉంటారు. మత కళాలు అంటే ఇప్పుడు బీజేపీ మత కళాలని కాదు, కాంగ్రెస్ మత కళాలని కాదు. కాకపోతే కాంగ్రెస్ ఉంటే బీదలకు చిన్నవారి నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికీ అనుకూలంగా ఉంటుందని మా ఉద్దేశం. మళ్ళీ కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తేనే బెస్ట్ అని మేము ఉద్దేశం. నమస్కారం అండి. సార్, ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ రావాలి. ఎందుకని? బీజేపీ వస్తే జర మోడీ ఉంటాడు, జర చేస్తాడు అన్నాడు. సంటాలకు ఉండాలని మోడీ. మరి కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుంది మేడం? ఇన్ని రోజుల కొద్ది ఏం చేసింది? ఇప్పుడు ఇటు ఏం చేస్తాను గ్యారెంటీ. అంటే అది పాతకాలం నాటి పార్టీ కాబట్టి అది ఎప్పటి నుంచో జనాల్ని బాగా చూసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇగో మళ్ళీ రైతులకు అదే కరెంటు ఇది అవుతుంది, అదే కరెంటు సరిగ్గా వస్తలేదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు అయినా మంచిగా వచ్చేది. ఏమొస్తుంది మేడం? ఏం వస్తలేదు. అంటే ఇప్పుడు మీకు మోదీ గారు ఎందుకు రావాలని అనుకుంటున్నారు? ఏ విధంగా ఆయన చేశారని కొద్దిగా ఏమిటికంటే మోడీ గారు ఏంటి అంటారంటే జర కొద్దిగా అనుభవం ఉన్న మనిషి ఆయన. అనుభవం ఉన్నది కాబట్టి ఏదైనా చేసినా చేయగలుగుతారు. వీళ్ళకి ఏం అనుభవం ఉంది? లేదు. అభివృద్ధి పరంగా మీకు ఎలా అనిపిస్తుందండి? మాకైతే అభివృద్ధి పరంగా మోడీ రావాలని. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఒకవేళ ఇప్పుడు బీజేపీ గెలిస్తే మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు వారి దగ్గర నుంచి మాకు ఈ వసంతులు కావాలి, లేదా మాకు ఈ విధంగా అభివృద్ధి కావాలని చెప్పేసి ఊళ్ళో రోజులు ఎట్లుంటుంది మేడం? ఏదైనా కోరుకోగలుగుతారు. ఇక గ్యాస్ అన్నా అదో ఏదో పంట నష్టము, పరిహారము ఎన్నో ఉన్నాయి కదా మేడం. ఇక వ్యవసాయం చేస్తాం, మేము కారు నడిపిస్తాం. ఇప్పుడు ఇండియా డెవలప్మెంట్ అవుతుంది కానీ ఇప్పుడు ఉద్యోగాలు ఇంకా స్టడీస్ అయితే లేవని చెప్పేసి అంటున్నారు. లేవు మేడం, లేవు. ఇంకా ఉద్యోగాలు అయితే ఏం లేవు. ఏమైతే అవి వస్తే ఎలా ఉంటాయి మీరు అనుకుంటున్నారు? వస్తే కొద్దిగా మంది బాగుపడతారు కదా మేడం. ఎవరు వచ్చినా బాగుపడతారు కదా. చదివిన వాళ్ళకైనా ఉద్యోగం వస్తుంది కదా, వాళ్ళైనా బాగుపడతారు కదా. చదివిన వాళ్ళు అంటే ఏదైనా చేసుకుంటారు, చదివిన వాళ్ళకైతే ఉద్యోగం వస్తే బాగుపడతారు కదా మేడం. ఇప్పుడు పిల్లలు సొంతంగా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఎవరు వాళ్ళకి ప్రోత్సహించడం లేదని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ అనుకుంటున్నారు? అదైతే లేదు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? బీజేపీ వస్తుందమ్మా. ఎందుకని? మూడోసారి మా ఇందులో పాటు కనుక ఖచ్చితంగా బీజేపీ గెలిపించుకోవాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని జనాలు అంటున్నారు. ఇచ్చారు కదా, నా 60 సంవత్సరాలు ఏం చేశారు బీజేపీ? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? బీజేపీ చేసింది కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా మోడీ కాంగ్రెస్ అయితే ఇప్పుడు జనాలకి బాగా చూసుకున్నారని అప్పట్లో బాగా చూసుకున్నారు, ఇల్లులు అవన్నీ ఇచ్చారని చెప్పి అంటున్నారు. అప్పుడు పరిస్థితులు అప్పుడు వేరు, ఇప్పుడు పరిస్థితులు ఎన్ని పెరిగినాయి. ఇప్పుడు కరోనాలో ఎంతో మంది చచ్చిపోయేవాళ్ళు, మన దేశం ఎక్కడో వెళ్ళిపోయేది. మోడీ ఉండేవాటికనే ఇప్పుడు కరోనా అన్ని చేయించిన కనుక మోడీ ఖచ్చితంగా వస్తారు మూడోసారి కూడా. ఇప్పుడు ఈయన అభివృద్ధి బాగా చేశారు, ఇండియాని ఒక నెంబర్ 1 స్థాయిలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగాలు కానీ అవి దొరకట్లేదు. చేస్తుందామా, నెక్స్ట్ టైం చేస్తుండొచ్చు కదా. నెక్స్ట్ మోడీ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు ఏ విధంగా మీరు బీజేపీకి ఓటేయాలని ఎందుకని అనుకుంటున్నారు? అసలు కారణం బీజేపీకి ఏ విధంగా అంటే ఇప్పుడు ఉన్న పార్టీ ఒక్కటి మన స్థాయి ఎక్కడో ఉండేదని ఒక లెవెల్ తీసుకెళ్ళిండు. ఆ గుర్తింపు కోసమని నేను మోడీకి వేయాలనుకుంటున్నాను ఓటు.
ఇప్పుడు గతంలో బ్లాక్ మనీ అనేది బయటికి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు పూర్తిగా తీసుకురాకపోవడం. ఇది ఎవరు తీసుకురా మేడం, బ్లాక్ మనీ అనేది ఎవరు తీసుకురావారు, ఎవరు చేయరు. అది ఏ పార్టీ వాళ్ళని చేయరు, మన ఇండియా ఎవరు చేయరు అది. కానీ అది మోడీ గెలుస్తాడు మూడోసారి కూడా.